డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ మీరు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఎలక్షన్లకు పోయేటట్టయితే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసి వందల కొద్ది నామినేషన్లు లేపిస్తాం. ఎలక్షన్ కమిషన్ కు ఎన్నికల ప్రక్రియను మేము అడ్డు తగిలే విధంగా వందల కొద్ది నామినేషన్లు ప్రతి వార్డులో ప్రతి పంచాయతీలో కూడా ఏపిస్తామని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా బీసీ బిల్లు సాధన కోసం మరి అలా తెలంగాణ వికసిత్ యాత్ర పేరుతో మీటింగ్లు పెడతాదట. ఏం వికసిత్ యాత్రనో ఎందుకోసమో నాకు అర్థమైతలేదు. మరి తెలంగాణ సమాజంలో సగం ఉన్నటువంటి బీసీల బిల్లుకు మద్దతు ఇవ్వకుండా మీరు ఎన్ని యాత్రలు పెట్టినా కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మరు. కాబట్టి దయచేసి బీజేపీ నాయకత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇవాళ బాల్ మీ కోర్టులో ఉన్నది. మీరు నిర్ణయం తీసుకుంటే 42% రిజర్వేషన్ అమలవుతుంది. ఒకవేళ ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాం కానీ ఆ రిక్వెస్ట్లు మీరు వినకపోతే 17వ తారీఖు జూలై 17వ తారీఖు మాత్రం తెలంగాణ మొత్తం కూడా రైల్వే నెట్వర్క్ స్తంభించే విధంగా రైల్ రోకో చేస్తాం. మేము రైళ్లలో ప్రయాణించే వారందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. జూలై 16, 17, 18 మీరు కనుక ప్రయాణాలు పెట్టుకుంటే వాటిని వాయిదా వేసుకోండి. 16వ తారీఖు నుంచి మీరు ఎక్కడి నుంచైనా వస్తే తెలంగాణలో ఇరుక్కుంటారు. మరి 18వ తారీఖు నాడు మీరు ఎక్కడన్నా చేరుకోవాలనుకుంటే కూడా మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి జూలై 16, 17, 18వ తారీఖు నాడు మాత్రం రైల్వే నెట్వర్క్ అంతా స్తంభిస్తుంది తెలంగాణలో. సో మీరు ఖచ్చితంగా ప్రయాణం వాయిదా వేసుకోవాలని కోరుతున్నాను. పీపుల్ హూ వాంట్ టు ట్రావెల్ త్రూ ఆర్ ఫ్రమ్ తెలంగాణ ఆన్ 16th, 17th, 18th of July through railway network, I request all of you to please kindly postpone your travel plans because Telangana OBC bill is pending at the union government level at Honorable Rashtrapati ji. We are demanding that the BC bill be cleared as soon as possible. To meet that demand, to put pressure on the union government, we are holding a rail roko in Telangana on 17th July. That will inconvenience your travels. So people traveling from and through Telangana in July 16th, 17th, 18th, I sincerely request all of you to postpone your travel plans. So మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి గారికి హాఫ్ సెంచరీ దాటి ఢిల్లీకి ప్రయాణిస్తున్నందుకు కంగ్రాచులేషన్స్ చెప్తూ బీసీ బిల్లు పట్టుకొని ఢిల్లీ నుంచి రావాలి. బనకచెర్ల మీద అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టించుకొని బనకచెర్ల ప్రాజెక్ట్ ఆపే మీరు ఢిల్లీ నుంచి తెలంగాణకు రావాలని డిమాండ్ చేస్తూ మరి హాజరైన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. జై తెలంగాణ, జై జాగృతి, జై కేసీఆర్. థ్యాంక్ యూ సో మచ్.